మరో 4 హెచ్ఎంపీవీ కేసులు. గుజరాత్లో 2, పుదుచ్చేరి, అస్సాంలో ఒక్కొక్కటి. బాధితులకు ఎలాంటి ప్రమాదం లేదన్న అధికారులు. దేశంలో మరో 4 హ్యూమన్ మెటాన్యూమోవైరస్ కేసులు బయటపడ్డాయి. గుజరాత్లో 2, పుదుచ్చేరి, అస్సాంలో ఒక్కొక్కటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో 3 చిన్నారులు కాగా ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారణ అయిన కేసులతో కలిపి గుజరాత్లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5కి చేరినట్లయింది. అహ్మదాబాద్కు చెందిన 9 నెలల మగ శిశువుకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఈ నెల 6న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణ అయిందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అదేవిధంగా కచ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. ఈ బాధితుడిని కూడా ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదని తెలిపారు. గుజరాత్లో ఈ నెల 6న మొదట హెచ్ఎంపీవీ కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా అస్సాం డిబ్రూగఢ్కు చెందిన 10 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తేలింది. జలుబు సంబంధిత లక్షణాలతో 4 రోజులుగా డిబ్రూగఢ్లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇంకా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న 3 ఏళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు వెల్లడింది. ఆరోగ్యం మెరుగవడంతో ఇతడిని శనివారం డిశ్చార్జ్ చేశారని అధికారులు చెప్పారు. హెచ్ఎంపీవీ బాధితుల కోసం ప్రత్యేకంగా గోరుమేడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు.